పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు 13వ వర్ధంతిని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, ఈతకోట తాతాజీ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రం మంచి నాయకుడిని కోల్పోయిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమర్థవంతంగా పనిచేసే రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకలా పనిచేశారని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, దాసరి అప్పన్న, చింతకాయల సత్యనారాయణ, పెంటా రాజేశ్వరి, పట్నాల రాంపండు, చొక్కా కన్నెంనాయుడు, సబ్నివీసు కృష్ణమోహన్, షేక్ బాజీ, బీజేపీ నర్సే సోమేశ్వరరావు, పసలకొండ తదితరులు పాల్గొన్నారు. 13వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో మరి ఆయన పుట్టింది శ్రీకాకుళం జిల్లా అయినప్పుడు కూడా తాడేపల్లిగూడెం ప్రాంతంలో మరి ఎర్రన్నాయుడు గారిని ఇక్కడ పరిచయం చేసిన వ్యక్తి మన గొర్రెల శ్రీధర్ గారు, మీ తమ్ముడు. ఎందుకంటే 10 సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, మమ్మల్ని అందరినీ భాగస్తులు చేయడం, ఆయన స్మరించుకోవడం, ఆంధ్ర రాష్ట్ర గళాన్ని పార్లమెంట్లో వినిపించినటువంటి వ్యక్తి మరి ఎర్రన్నాయుడు గారు. ఆయన లేని లోటు ఇవాళ రాష్ట్రానికి తీవ్రంగా కనపడుతోంది. ఆయన వాక్చాతుర్యం కానీ, ఈ రాష్ట్ర ప్రజలకి మనం ఎలా ఆదుకోవాలనే ఆలోచనతో ఇచ్చిన సలహాలు కానీ, అలాంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశంలో చాలా అరుదు. అలాంటి వ్యక్తిని ఆ మహనీయుడి యొక్క మరి ఇక్కడ ఆయన గుర్తు చేసుకునే విధంగా ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మరి ఆయన్ని ఒకసారి తలుచుకుని ఆయన చేసే మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో శ్రీకాకుళం నిమ్మాడ గ్రామంలో జన్మించినటువంటి మరి ఆయన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఈరోజు ఇదే సమయానికి ఆయన్ని మరి ఈ వర్ధంతి కార్యక్రమాలని మనం జరుపుకోవడం, ఆ మహనీయుడిని ఒకసారి స్మరించుకోవడం, మరి ఆయన కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రమే తోడుంది. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అదేవిధంగా తమ్ముడు అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆయన వేసినటువంటి ఆ విత్తనం ఈరోజు మహావృక్షంగా ఎదిగి ఇవాళ రాష్ట్రానికి మరి ఆయన అచ్చెన్నాయుడు గారు అయితే ఒక మంత్రిగాను, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు మరి ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, ప్రజల యొక్క అభిలాష, ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి రాజకీయాల్లో ఉన్నాం మనం. అదే నిబద్ధతతో మనం పనిచేసి మనందరూ కూడా మనందరం సపోర్ట్ చేసాం కాబట్టి మన గళాన్ని పార్లమెంట్లో ఆయన వినిపిస్తూ ఉన్నాడు. ఇవాళ అచ్చెన్నాయుడు గారు రైతు కోసం పడి పోరాటం మీరు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కష్టకాలంలో అండదండలుగా ఉండి ఎన్నో కష్టాలు అనుభవించి మరి ఆయన ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఆయన జైల్లో పోయి బంధించిన సందర్భం మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు కూడా భయపడకుండా ఈరోజు మరి ఆయన మంత్రి అయ్యాడంటే ఆయన నిబద్ధత. ఆ రోజు నుంచి పదవి వచ్చినా రాపోయినా పార్టీని వెంటాడి ఒక్కడే ఉన్నప్పుడు కూడా 23 మంది ఉన్నప్పుడు ఆయన ఏ రోజు సభకు మిస్ అవ్వకుండా ధైర్యంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి నిలబడిన వ్యక్తి మరి అచ్చెన్నాయుడు గారు. అదేవిధంగా కుటుంబం అంతా కూడా ఇవాళ ఒక రాజకీయ ప్రాధాన్యత వచ్చిందంటే దానికి కారణం మహానుభావుడు ఎర్రన్నాయుడు గారు. ఆ కుటుంబం వల్ల ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి జరగాలని చెప్పి మరి ఆయన ఏదైతే అభిలషించారో ఎర్రన్నాయుడు గారి కోరికల్ని వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రజలకు సేవ చేసే విధంగా ఉన్నందుకు వారికి ఎప్పుడు మన అండదండలుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున మరొకసారి ఆయన నివాళులు అర్పిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మంత్రిగాను, తర్వాత 2019 వచ్చేటప్పటికి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగాను, అలాగే వారి కుమార్తె మరి ఆవిడ రాజమండ్రి ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రి నుంచి అత్యధిక మెజార్టీ తోటి ఆ వేళ ఉన్న దేవుని తట్టుకుని 30,000 పైగా మెజార్టీ తోటి అక్కడ గెలవడం జరిగింది. అది వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న సెంటిమెంటు, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న నిబద్ధత, కట్టుబాటు. ఈ రకంగా శ్రీకాకుళం ప్రజల్లోనే కాక ఈవేళ తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్కరిని అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ పేరు పేరున పిలిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అంటే అది వాళ్ళ కుటుంబానికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తాం. ఈవేళ రామ్మోహన్ నాయుడు గారిని చూడండి, ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంత చక్కగా అనర్గళంగా మరి పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు ఉన్నాయో, అలాగే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడిగా ఈ రాష్ట్రానికి మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారు. ఈవేళ
దాదాపు 5 శాఖలకి వేళ ఆయన సేవలు కొనసాగిస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ, అది ఎర్రవనాయుడు గారి దగ్గర నుంచే వాళ్ళకి ఆ పునాది పడిందని చెప్పక తప్పదు. అలాంటి మహానుభావుడు ఎర్రవనాయుడు గారికి ఈవేళ వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్న మన గొర్రెల శ్రీధర్ గారు అభినందనీయుడు అని తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎర్రవనాయుడు గారు అని తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మా సహచరుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈతకోట తాతాజీ గారు, అంటే మరి ఈ రోజున కింజరపు ఎర్రవనాయుడు గారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎర్రవనాయుడు గారు ఏ వ్యక్తి ఆయన పెద్ద స్థాయిలో ఉండి కూడా ఏ ఫోన్ చేసినా తిరిగి మరలా ఫోన్ చేసి ఆ సమస్య క్లియర్ చేసే మహానుభావుడు ఆ ఎర్రవనాయుడు గారు. ఆయన ఏ పని చెప్పినా సరే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చిన్నవాడు వెళ్ళినా పెద్దవాడు వెళ్ళినా ఒకేలా సమాధానం చెప్పి ఆయన కేంద్ర మంత్రిగా ఈ దేశంలోనే ఒక ప్రముఖ పార్లమెంటేరియన్ గా ఉండి గ్రామీణ శాఖ అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా కూడా చేయడం, తద్వారా ఈరోజు ఆయన ఇక్కడ లేకపోయినా సరే ఆయన తనయులు రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అనేక రకమైన కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఆ కుటుంబం ఎప్పుడు కూడా నిబద్ధతతో ఉండటం. ఏదైతే ఎర్రవనాయుడు గారు ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఒక పార్టీకి నిబద్ధతతో పనిచేయాలంటే కష్టకాలంలో ఉన్నా సరే, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఏకదాటిగా మరి అదే క్రమశిక్షణగా పనిచేయాలని చెప్పిన వ్యక్తి ఎర్రవనాయుడు గారు. అటువంటి మహానుభావుడు మన దగ్గర లేకపోయినా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఏదైతే రామ్మోహన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు కానీ వాళ్ళ కుమార్తె భవానీ గారు కానీ పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచు కోటలాగా వాళ్ళ యొక్క పూర్తి శ్రమను పెడుతున్నారు. తప్పనిసరిగా ఆ ఎర్రవనాయుడు గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. 13వ వర్ధంతి మరి ఆయన్ని తలుసుకుంటూ ప్రజలందరూ కూడా ఎంతో శ్రద్ధాంజలి గడుపుతున్న గొప్ప విషయం. ఎందుకంటే పార్టీకి అంకిత భావంతో మరి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా పనిచేసిన కొంతమంది నాయకులు ఆయన ఒకడు. ఎందుకంటే ఆయన టైంలో పార్టీని ఎంతో బలోపేతం చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమం చేయటమే కాకుండా మరి నిబద్ధతతో కమిట్మెంట్తో మరి పార్టీని పెరగడానికి కష్టపడి కృషి చేసిన వ్యక్తి. ఆ రోజు స్పీకర్గా కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మరి మంత్రిగా కానీ మరి అన్ని నియోజకవర్గాలకు కూడా అభినందనలు తెలిపే కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం చేసే విధంగా అలా తాడేపల్లి నియోజకవర్గంలో కూడా పెద్దలు ఎంతో మందితో ఎక్కువ అభిమాన సంబంధాలు పెట్టుకుని ఎంతో చక్కటి కార్యక్రమం చేస్తూ ఈరోజు తాడేపల్లిలో మరి ఆయన విగ్రహం ఉందంటే దాన్ని బట్టి ఆయనకి గుడి నియోజకవర్గానికి కూడా అనుబంధం మనం మరి అందరం కూడా గుర్తించాలి. ఏమైనా ఆయన అలాంటి మహానుభావుడు మరి మనం భగవంతుడి సన్నిధానికి వెళ్తాం వల్ల బాధ అయినా మరి ఆయన పుత్రుడు రామ్మోహన్ నాయుడు కానీ ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు గారు కానీ మరి ఆ నియోజకవర్గాల నుంచి నిర్వహణగా నిగ్గువే కాకుండా రాష్ట్రానికి ఎంతో గొప్ప సేవ చేస్తూ ఈరోజు పౌర విమాన శాఖ భారతదేశంలో ఎంతో ఉరకల పరుగులతో అభివృద్ధికి వెళ్తుందంటే దానికి కారణం రామ్మోహన్ నాయుడు గారు. మరి ఆయన చేస్తున్న కార్యక్రమమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలన్న కమిట్మెంట్తో మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాల పౌర విమాన శాఖ నుంచి అభివృద్ధి కార్యక్రమం తీసుకొస్తున్న గొప్ప వ్యక్తిగా మరి రామ్మోహన్ నాయుడు గారి తండ్రికి మించిన తనయుడిగా పనిచేస్తున్నందుకు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తుంది. మరొకసారి మరి ఎర్రనాయుడు గారికి ఆ భగవంతుని ముందు శ్రద్ధాంజలి గడుస్తూ ఆయన ఆత్మ సాధించాలని కుటుంబానికి అన్ని మధ్య కోరుకుంటున్నాను.